श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा విద్యేనామిహ వైరిణం. సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను. రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీన్ని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదాన్నిగా తెలుసుకొనుము. వేదములు కామము అన్న పదాన్ని కేవలం లైంగిక వాంఛల కోసమే కాక మనము ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలను ఉద్దేశించి వాడతాయి. ఈ విధంగా కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం, వస్తువుల కోసం ఆశ, కీర్తి ప్రతిష్టలపై ఆశ, అధికారం కోసం తపన మొదలుగున్నవి. ప్రతి ఒక్క ప్రాణికి సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమయే వక్రదారిలో పరివర్తనమైనప్పుడు కామముగా మారుతుంది. ఏ విధంగానైతే జీవాత్మ భౌతిక శక్తి అనుసంధానమై తనను తాను ఈ శరీరమే అనుకుంటుందో అదే విధంగా దాని యొక్క భగవంతునిపై ప్రేమ రజోగుణ సాంగత్య కారణంగా కామముగా మారుతుంది. దివ్య ప్రేమ అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి కాబట్టి భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన కూడా ప్రాపంచిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైనది. ప్రాణాంతక క్యాన్సర్ మనలోనే ఉన్నట్టుగా ప్రాపంచిక భోగాల కోసం ఉన్న ఈ కామమే పాపానికి మూల కారణం అని శ్రీకృష్ణుడు నిర్ధారించాడు. ఇదే మనలోని స్థితమై ఉన్న దుష్ట ప్రలోభం. ప్రాపంచిక వస్తువులు తృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి అని నమ్మించి రజోగుణము ఆత్మను ప్రలోభానికి గురి చేస్తుంది. ఈ భ్రమలో వాటిని పొందటానికి మనిషి ఆశపడతాడు. ఎప్పుడైతే కోరిక తీరుతుందో అది దురాశ, లోభముకు దారితీస్తుంది. మానవుడు ఈ మూడింట్లో ప్రభావం పాపాలు చేస్తాడు. కామము, లోభము మరియు క్రోధము. లోభం అంటే తీవ్రమైన కోరిక, కోపం అంటే ఆశాభంగమైన కోరిక. కాబట్టి శ్రీకృష్ణుడు కామమే అన్ని అరిష్టములకు మూల కారణం అని ముద్ర వేశాడు. ఈ రోజుకి ఎక్కడ ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.